యేసేపు దావీదు వంశంలోనికి చెందినవాడు కనుక తనతో గర్భవతి అయిన మరియను వెంట పెట్టుకొని గలిలియా నజరేతు నుండి బత్లెహేముకు వెళ్ళెను. కాని జనసందడి వలన వారికి ఏ చోటు దొరకలేదు. చివరికి యేసేపు ఒక చిన్న పశువుల తొట్టిని కనుగొన్నాడు. ఆ రాత్రి రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. గొర్రెల కాపరులకు ఆకాశంలో ఒక మహాకాంతి కనపడెను. వాళ్ళు భయపడిపోయారు. భయపడకుడి, దావీదు పట్టణమందు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ఇదే మీకు గుర్తు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అప్పుడే కాపరులు బయలుదేరి బెత్లెహేముకు వచ్చి శిశువును చూచి మోకరించి ఆయనను ఆరాధించారు. అంతలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రము ఉదయించెను. ఆ నక్షత్రమును అనుసరించి తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరారు. వారు శిశువును చూచి బంగారము, బోళము మరియు సాంబ్రాణి అర్పించారు. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన యేసుక్రీస్తు.